బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గారు. నమస్కారం యాదయ్య గారు. నమస్కారం. సార్, గత 20 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో దమ్మున్న ఛానల్ ప్రైమ్ 9 ప్రజాపక్షాన నిలబడి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో నిధులు నియామకాలు నీళ్లు కోసం ఉద్యమాలు చేసి రాష్ట్రం సాధించారు మీనాటి నాయకులందరూ కూడా. కానీ విద్య ఇంకా కార్పొరేట్ దగ్గరికి వెళ్ళి అడుక్కుని కొనుక్కుని దుస్థితి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అంటే అధికారులదా, పరిపాలించే మంత్రులదా, ప్రభుత్వ అధినేతదా, ఎవరిది మొత్తం ఈ వ్యవస్థ? కోట్లాది రూపాయలు కూడా దొరుకుతున్నాయంటే ఒక రియల్ ఎస్టేట్లోనూ, ఫిలిం ఇండస్ట్రీలోనూ, ఐటీలోనూ దాడులు జరిగాయంటే అనుకోవచ్చు. ఒక శ్రీ చైతన్య కాలేజీలో ఐటీ దాడులు చేసి 230 కోట్ల రూపాయలు సబ్జెక్టు కరెక్షన్ వాళ్ళ లెక్కలు చూపించకుండా దొరికింది అంటే ఇంకా వేల కోట్ల దందా జరుగుతుంది. అయినా నిమ్మకు నీరెత్తు బరి తెగించే అనే మాట వాడొచ్చో లేదో తెలియదు, కానీ ఫోర్త్ ఎస్టేట్ అని మీడియా ఇంకేమీ అనలేని పరిస్థితులు ఈ మాటలు వాడవలసి వస్తుంది. కానీ మీరు ఉద్యమాలు చేశారు, అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ ఇంతవరకు కూడా ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ సమ్మర్ వెకేషన్లో 2 నెలల సెలవులు ఇచ్చినా కూడా బరి తెగించి హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న కాలేజీలో సీఎం కార్యాలయం ఇక్కడే, విద్యాశాఖ మంత్రి ఆయనే, సీఎంఓ ఆయనే, హోంశాఖ కూడా ఆయనే. ఇంతవరకు ఒక డిఈఓ కానీ ఒక అధికారి మీద వేటు వేయకుండా, ఒక కాలేజీని కూడా సీజ్ చేయకుండా ఏం చేద్దామని, ఏమి మెసేజ్ సమాజానికి ఇద్దామని ఈ వ్యవస్థ ఉందంటారు యాదయ్య గారు? చెప్పండి. ప్రత్యేకంగా ఈ టాపిక్ని తీసుకున్నందుకు, ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినందుకు మీకు, మీ యాజమాన్యానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ యాదవ్ గారు, థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు ఎన్నో కుటుంబాలు ఆస్తులు అమ్ముకొని రోడ్ల పాలైనవి. తమ బిడ్డల్ని తాము చేసిన కష్టం మా పిల్లలకి ఈ దారిద్ర్యం రావద్దు, మేమంటే ఎట్లాగో మా బతుకులు ఈ రకంగా చేలకో, చెట్లకో, పుట్టలకో, బర్లకో, గొర్రెలకో, రాళ్లకో, రప్పలకో బలైపోయినాం. మా పిల్లల భవిష్యత్తు అన్న బాగుండాలనే ఉద్దేశంతో ఉండి లేని కుటుంబాలు ఈరోజు అప్పులు తీసుకొచ్చి కార్పొరేట్ స్కూళ్ళలో చదివిస్తే వాళ్ళు బాధుడికి తట్టుకోలేక కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మటానికో, తాకట్టు పెట్టడానికో, తెచ్చుకోవడానికో అప్పులు పుట్టక ఆత్మహత్యలు చేసుకోవడానికి ధైర్యం సరిపోక రోడ్ల పాలైన పరిస్థితి, దుస్థితి ఈ తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి. నిజంగా ఈ ప్రభుత్వం పెట్టిన నియమ నిబంధనలు కానీ, విద్యాశాఖ వాళ్ళు పెట్టిన నియమ నిబంధనలు కానీ ఆ యాజమాన్యాలకు వర్తించవు. వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఆ యాజమాన్యం తయారు చేసుకున్న నియమ నిబంధనలు, వాళ్ళు పెట్టుకున్న క్యాలెండరు, వాళ్ళు పెట్టుకున్న సిలబస్, వాళ్ళు పెట్టుకున్న యూనిఫామ్లు, వాళ్ళకంటూ ప్రత్యేకంగా పాకిస్తాన్కో ఇంకా వేరే దేశానికో ఏ రకంగానైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో, ఈ రాష్ట్రంలో నడుపుతున్న విద్యా సంస్థలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ నియమ నిబంధనలు కూడా వర్తించవు. వాళ్ళకు ప్రత్యేకంగా సిలబస్ ఉంటే వాళ్ళ పాఠ్య పుస్తకాలు వేరు, వాళ్ళ నోట్ పుస్తకాలు వేరు, వాళ్ళ యూనిఫామ్ల పేరు మీద వసూలు చేసేది వేరు, వాళ్ళ టూర్ల పేరు మీద వసూలు చేసేది వేరు. చెప్పండి. వాళ్ళ టూర్ల పేరు మీద వసూలు చేసేది వేరు. కాబట్టి కింది నుంచి మీది వరకు యాజమాన్యాలు తల్లిదండ్రుల్ని దోచుకుంటూ ఉంటే ఇది ఎవరికి చెప్పుకున్న ఉపయోగం లేక అటు ప్రభుత్వాలు పట్టించుకోక నానా అవస్థలు పడుతున్న తల్లిదండ్రుల వ్యతలు తీర్చడానికి ఈరోజు మీరు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం, మీ పోరాటం నిజంగా అభినందించదగ్గ విషయం. కాబట్టి దీంట్లో తప్పకుండా మా వంతుగా మా పాత్రను కూడా పోషిస్తాం. మేము గతంలో ఒక విద్యార్థి దశలో ఉన్నప్పుడు విద్యార్థి సంఘ నాయకుడిగా అనేక పోరాటాలు చేసినాం, కానీ దాన్ని నియంత్రించలేకపోయినాం. దీంట్లో ఎవరు తప్పిదం ఉందంటే, దీన్ని ప్రోత్సాహకరంగా సిగరెట్లు హానికరం, మద్యం హానికరం అని చెప్తూనే ప్రభుత్వం మామూలుగా ఒకవైపు ప్రకటనలు ఇచ్చుకుంటూనే ఫ్యాక్టరీలకు పర్మిషన్లు ఏ రకంగా ఇస్తుందో, అదే రకంగా విద్యా వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించాలి, ఐఏఎస్ అధికారులు, ప్రజాప్రతినిధుల పిల్లలు మీరు ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని చెబుతూనే ప్రైవేటు యాజమాన్యాన్ని ప్రోత్సహించడానికి కనీసం కంట్రోల్ కూడా చేయకుండా డిఈఓలు ఉన్నా, లేకపోతే పై అధికారులు ఉన్నా కానీ కనీసం వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఫీ స్ట్రక్చర్ వాళ్ళు చెప్పిందే ఇష్టారాజ్యంగా వాళ్ళ రాజ్యమే. ర్యాంకుల గురించి పోటీలు, ర్యాంకులు మీ పిల్లలకి ఇంత రావాలంటే ఆ ర్యాంకుల కోసం ప్రత్యేక ఫీజులు అని చెప్పేసి, ప్రత్యేక క్లాసులు అని చెప్పేసి, ప్రత్యేక ట్రైనింగ్లు అని చెప్పి తల్లిదండ్రుల నుంచి ర్యాంకుల కోసం పైసలు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. వేరే వాళ్ళు ఎవరైనా గుడిసెళ్లలోనో, పెంకుటిళ్లలోనో, మామూలుగా రేకుల ఇళ్లలోనో చదువుకున్న పిల్లలు సొంతంగా కష్టపడి తెలుగుగల్లోళ్ళు ర్యాంకులు తెచ్చుకుంటే వాళ్ళకి పైసలు ఇచ్చి మా సంస్థలు చదువుకున్నారని చెప్పేసి ఆఖరికి యాడ్లు ఇచ్చుకొని వాళ్ళకి పైసలు ఇచ్చి చెప్పించుకునే దుస్థితి ఈరోజు
ఈ రాష్ట్రాలలో విద్యా వ్యవస్థలు వచ్చిందంటే ఇది నిజంగా దురదృష్టకరం. ఇటువంటి వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఉడతా భక్తిగా మేము కూడా మీకు ఏ రకమైన సహకారం అంటే ఆ రకమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటాం. తప్పకుండా ఈ తల్లిదండ్రుల మీద భారం మోపటంతో పాటు విద్యా వ్యవస్థ పేరు మీద ఆ ముసుగులో చేస్తున్న అన్యాయాన్ని ఈరోజు ప్రభుత్వాలనే శాసిస్తున్నారండి. ఈ యాజమాన్యాలు కోట్లాది రూపాయలు ఈ వ్యాపారం, విద్య ఒక వ్యాపారం అయింది. వాళ్ళు మొదలుపెట్టినప్పుడు విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్గా మొదలు పెట్టాల్సిన ఈ సంస్థలు టైం టేబుల్లతోని కానీ ఆఖరికి కొన్ని కాలేజీలకు పర్మిషనే లేదు, బహిరంగంగా నడుపుతారు. జూనియర్ కాలేజ్ అని పెడతారు, నారాయణ జూనియర్ కాలేజ్, చైతన్య జూనియర్ కాలేజ్, ఇతరత్ర కాలేజీలు. కానీ కనీసం ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కానీ సంబంధిత అధికారుల దగ్గర నుంచి కానీ సంబంధిత ఆ శాఖ నుంచి కానీ అనుమతి కూడా లేకుండా నడుపుతూ ఉంటే ఈరోజు చూసి చూడనట్టు మరి మామూలుగా మీరు అన్నట్టు నిజంగా వార్తాపత్రికలు ఉన్నాయి. మల్లయ్య యాదవ్ గారు, ఒక చిన్న విషయం, ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించారు. మీలాంటి వాళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. గతంలో టీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. నిజంగా అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈ కార్పొరేట్ కాలేజీలకి ప్రభుత్వాలు భయపడిపోతున్నాయంటారా? తప్పకుండా శాసించే పరిస్థితికి వచ్చినాయండి. ఈ కారణం ఎవరంటారు? రాజకీయ పార్టీలకి వాళ్ళు చందాలు ఇస్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ. మీరు నిజంగా రాజకీయ పార్టీలకు ఒక మాజీ ఎమ్మెల్యేగా ఈ ఒక లైవ్లో మీరు మాట్లాడారు, మీకు హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ప్రతి కాలరు గత 20 రోజుల నుంచి చేసిన ప్రతి కాలరు కూడా ఒకటే చెప్తున్నారు, ఇక్కడ సంపాదించిన డబ్బు అంతా తీసుకెళ్ళి పార్టీ ఫండ్ ఇస్తున్నారు, అధినేతలకు ఇస్తున్నారు, సో దట్ మమ్మల్ని ఏమీ చేయరనేది నిగ్గు తేల్చారు. ఇప్పుడు మాకు ఒకటి అర్థమవుతుంది, రాజకీయ పార్టీలకి చందాలు ఇవ్వటానికి విద్యా సంస్థలు కాదు, వాళ్ళు నడిపించుకోవటానికి టిప్స్ ఇచ్చి ఈ భారాన్ని కూడా తల్లిదండ్రుల మీద వేస్తున్నారు. మీరు చందాలు ఇచ్చిందేమో మామూలుగా వీళ్ళు సంపాదించుకొని చందాలు ఇచ్చి చందాల పేరు మీద వాళ్ళేది మామూలుగా మళ్ళీ ట్రస్ట్గా మిగలట్లేదు. నాకు తెలిసి ఈ చందాలు రాజకీయ పార్టీలకు ఇచ్చే చందాలు కూడా మళ్ళీ తల్లిదండ్రుల మీద భారమే మోపుతున్నారు, అదనంగా చేస్తున్నారు. ఇక్కడ సోదరుడు పవన్ కుమార్ ఉన్నారు, నవ తెలంగాణ విద్యార్థి శక్తి ప్రెసిడెంట్. గత 20 రోజుల నుంచి ప్రైమ్ న్యాయ వేదికగా అనేక కష్టాలు పడుతూ వాళ్ళు చేసిన దాడులు అన్ని ఎదుర్కొంటూ కష్టపడుతున్నారు. ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక పరంపర అయిపోయింది, లేకపోతే నిధులు నీళ్లు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఉద్యమం చేస్తే తెలంగాణలో వచ్చిందో, విద్యా హక్కు కోసం మళ్ళీ ఒక మలిదశ ఉద్యమలేగా తెలంగాణలో ఉద్యమం వస్తుందంటారా? ఏమన్నా చెయ్యాలా? తప్పదా? రావాల్సిన అవసరం ఉంది, రాకపోయినా రావాల్సిన అవసరం ఉంది, తేవాలి. ఎస్, మీలాంటి వాళ్ళు తెప్పించాలి, మీలాంటి నాయకులు తెప్పించాలి. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఒక ఎక్స్ ఎమ్మెల్యే అయినా కూడా మీరు ఒకసారి లైవ్లో కొన్ని లక్షల మంది చూస్తున్నారు. ఈ రోజున ప్రైమ్ 9 ఇది మొదలుపెట్టిన తర్వాత మీకు సబ్జెక్టు కరెక్షన్ ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ మీడియా సంస్థలు పేర్లు చెప్పను, సభ్య సమాజానం అర్థం చేసుకుంటుంది. ఈ రోజున ప్రైమ్ 9 అనుసరించే కొన్ని ఛానల్స్ 20 రోజుల తర్వాత అంటే మీరు అర్థం చేసుకోండి ఎవరెవరికి ఏ సంబంధాలు ఉన్నాయో నేను చెప్పక్కర్లేదు. ఒక మాజీ ఎమ్మెల్యేగా, సీనియర్ పొలిటీషియన్గా మీకు తెలుసు. దయచేసి ప్రైమ్ 9 మీకు మరొక్కసారి హామీ ఇస్తుంది, మీలాంటి నాయకులందరూ బయటికి రావాలి. ఎన్ని రాజకీయాలని చేసుకోండి పార్టీల మధ్యలో, కానీ విద్య మాత్రం అందని ద్రాక్షలాగా అయిపోయింది తెలంగాణలో, ఏపీలో. ఈ రెండు కిందకి దిగి వచ్చే వరకు ప్రైమ్ 9 వేదికగా పోరాడుతాం, మాతో మీరు చెయ్యి కలపండి. మళ్ళీ మీతో మాట్లాడతాను. మల్లయ్య యాదవ్ గారు, ఒక కాలర్ ఉన్నారు, శివలక్ష్మి ఖమ్మం నుంచి. నమస్కారం అండి. నమస్కారం సార్. మేడం చెప్పండి. నా పేరు శ్రీపతి శివలక్ష్మి సార్. చెప్పండి. నారాయణ కాలేజీలో మా పాప ఫస్ట్ ఇయర్ చదువుతుంది సార్, శ్రీపతి దేవకౌశిక సార్. ఓకే. అమ్మాయికి డెంగ్యూ వచ్చింది సార్. ఓకే. డెంగ్యూ వచ్చి చనిపోయింది సార్. చనిపోతే నేను కాముగా ఉన్నాను సార్. తర్వాత కాముకున్నా మెలకున్నా సరే, అమ్మాయికి రుణం లేదు, మాకు రుణం లేదని చెప్పేసి కాముగా ఉన్నాం సార్. మా పాప ఉండే రూమ్ లో 8 మంది ఉంటారు సార్. ఆ రూమ్ దగ్గరికి మేడం, ప్రిన్సిపల్ మేడం వెళ్ళి ఎవరైనా ఎంక్వైరీకి వస్తే పాపకు జబ్బు ఉందని చెప్పండి అని చెప్పి చెప్పారంట సార్. ఓకే. చెప్తే వాళ్ళు అంటే మా పాప ఫ్రెండ్స్ అనమాట, రూమ్ లో మొత్తం వాళ్ళు ఒక ఆల్ఫా స్కూల్లో వాళ్ళే సార్, మొత్తం 8 మంది ఆల్ఫా స్కూల్ వాళ్ళే. ఇది ఎక్కడ బ్రాంచ్ మేడం? ఖమ్మంలో నారాయణ కాలేజ్, నిడమలూరు సార్. నిడమనూరు, ఖమ్మం జిల్లా. ఏ సంవత్సరం సార్? నిడమలూరు, విజయవాడ నిడమలూరు సార్, వైష్ణవి భవన్. ఓకే ఓకే. ఏ సంవత్సరంలో చనిపోయారండి? ఈ సంవత్సరమే సార్, అక్టోబర్ 31 చనిపోయింది సార్ మా పాప. 29 వెళ్ళి నేను హాస్టల్కి వెళ్ళి పాపని తీసుకొని వచ్చాను సార్. ఓకే. తీసుకొని వచ్చాను, ఇక్కడికి వచ్చి నేను హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఇక్కడ అడ్మిట్ చేస్తే మార్కాపురం తీసుకెళ్ళండి అమ్మన్నారు. మార్కాపురం నుంచి ఒంగోలు తీసుకెళ్ళాను సార్. ఒంగోలులో మళ్ళా మధ్యలోనే ప్రాణం పోయింది సార్. విజయవాడ దాటుతున్నాం, ప్రాణం పోయింది సార్. మేము ఇప్పుడు డిమాండ్ చేయాలంటే తీసుకెళ్లి బాడీని అక్కడ పెట్టి నేను డిమాండ్ చేస్తా కదా సార్. ఇప్పుడు సరే మాకు రుణం లేదని చెప్పేసి మా మరిది కూడా మీడియా సార్, అబ్బాయి వద్దులే వదిన ఎన్ని పాపకు అంటే మాకు ఏం తోచుబడి కాలేదు సార్. వెనక్కి తీసుకొని వచ్చి మా కార్యక్రమాలు మా పొలంలోనే పెట్టుకున్నాం సార్. పోలీస్ కేసు అయ్యిందండి?
పెట్టాను సార్, పోలీస్ కేసు పెట్టాను సార్. ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ కాలేదు సార్. వాళ్ళు ఎఫ్ఐఆర్ అంటే నేను ఏమడిగానంటే సార్, నేనేం అడగలేదు సార్, క్షమాపణ చెప్పండి సార్ అని చెప్పారు. ఓకే సార్ మా పాప చనిపోయిన 12 రోజులకి వాళ్ళు ఇలా అన్నారని చెప్పేసి పిల్లలందరూ చెప్పారు సార్. నాకు 10 మంది దాకా ఫోన్లు చేసి ఇలా జరిగింది ఆంటీ, ఇలా చెప్తున్నాడు అందరికీ అని చెప్పంటే నేను ఫోన్ చేసినాక నేను వెంటనే పవన్ కళ్యాణ్ కార్యాలయం దగ్గరికి వెళ్ళాను సార్, పాంప్లెట్ తీసుకొని. అక్కడ యాక్సెప్ట్ చేయలేదు సార్, అది పాంప్లెట్ కూడా తీసుకోలేదు సార్, నేను తీసుకుపోయినది పిటిషను. ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు సెల్లో చూస్తా ఉంటే కాంతి కుమార్ గారి నెంబర్ తగిలింది సార్ నాకు. మేడం చాలా బాధాకరం. ప్రైమ్ లైన్ వేదికగా మీకు మా సానుభూతిని తెలియజేస్తున్నాం. మీలాంటి పేరెంట్స్ ఎంతో మంది అమాయకులు తెలుగు రాష్ట్రాల్లో, ఇంకా మీకు డెంగ్యూ వల్ల చనిపోయింది అమ్మాయి, నిజంగా వచ్చిందో రాదో కూడా మనకు తెలియదు, సబ్జెక్టు కరెక్షన్. కానీ అక్కడ స్ట్రెస్కి, అక్కడ అధిక ఒత్తిడికి మార్నింగ్ 5 గంటలకు లేచిన స్టూడెంట్ నైట్ 11 గంటల వరకు చదువుకోవటం వల్ల, సమ్మర్ వెకేషన్ లేక, హోమ్ సిక్ హాలిడేస్ లేక ఎంతోమంది హైదరాబాద్ నడిబొడ్డులోనే ఈ సంవత్సరం 9 మంది చనిపోయారు. ఎక్కడా కూడా ఛార్జ్ షీట్ ఫైల్ కాలేదు, ఓన్లీ ఎఫ్ఐఆర్ అయింది. విద్యార్థి సంఘాల నాయకులు వెళ్తుంటే రివర్స్లో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. కానీ సాక్షాత్తు హైదరాబాద్ రాష్ట్రంలోనే సీఎం కార్యాలయం ఇక్కడే ఉంటుంది, అయినా కూడా నిస్సిగ్గుగా బరి తెగించిన అధికారులు పోలీస్ వ్యవస్థను కూడా తప్పుపట్టాలి. నిజంగా వాళ్ళ పిల్లలకి ఏమైనా జరిగితే ఆ విధంగానే ఉంటారా? ఆగమేఘాల మీద మన తొక్కిసలాటతో బన్నీ గారు కేసు అయితే అల్లు అర్జున్ తీసుకెళ్ళిపోయి ఒక్కరోజు జైల్లో పెట్టి, అది ఏం జరిగిందో పాలిటిక్స్ చూపించారో అది మనం మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ దీన్ని అప్లికేబుల్ చేస్తే ఒక విద్యార్థులు చనిపోతుంటే ఈ కార్పొరేట్ దందా వల్ల ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్టుంటే ఈ సమాజంలో ఏం చేయాలి? అసలు సమస్య అనేది నిజంగా నిస్సిగ్గుగా బరి తెగించిన ఈ కార్పొరేట్ సంస్థల్ని ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్నాయనడానికి మాకు ఏమాత్రం మొహమాటం లేదు. ఎందుకంటే రాజు కరెక్ట్గా ఉంటే ప్రజలు కరెక్ట్గా ఉంటారు. రాజు గనక సరిగ్గా లేకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ ఇబ్బందులు పడతారు. అదే జరుగుతుంది ఈ కార్పొరేట్ వ్యవస్థలో. థ్యాంక్ యూ మేడం. ఇంకొక కాలర్ ఉన్నారు, శిరీష గారు తెనాల నుంచి. నమస్కారం శిరీష గారు. నమస్కారం, చెప్పండి.